హాయ్ అండి. ఈ మధ్యకాలంలో నాకు తెలిసింది ఏంటంటే, మనం బట్టలు ఇలాగ ఎక్కువ ఉంటాయి కదండీ మడత పెట్టుకోవడానికి. ఇలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే, మడత పెట్టాలంటే చాలా ఇరిటేటింగ్ వచ్చేస్తుందనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే, మనం వేటికవి కేటాయిస్తానండి బట్టలు మనం ఈజీగా మడత పెట్టొచ్చు. చాలా స్పీడ్గా కూడా అవుతాయి అనమాట. ఇప్పుడు కర్టెన్లు, బెడ్షీట్లు అన్నీ నేను ఒక పక్కకి వేస్తున్నాను అనమాట. చూడండి. తర్వాత ఇవన్నీ ఒక పక్కకి వేస్తాను. వేటికవి కేటాయించేసుకుంటే చాలా ఈజీగా మనకి మడత పెట్టాలి అని అనిపిస్తుంది. ఇవి కూడా తొందరగా అయిపోతాయండి. ఇవిగో షర్ట్లన్నీ ఒక పక్కకి వేస్తున్నాను. ఈ మధ్యకాలంలోనే తెలుసుకున్నానండి నేను. నాకు ఎన్ని బట్టలైనా ఉతుకుతాను కానీ మడత పెట్టాలంటే చాలా బాధ అనమాట. ఇదిగోండి పిల్లలే కేటాయించేసి ఇదిగో శారీస్ అన్నీ ఒక పక్కకి వేస్తున్నాను. ఇదిగో లుంగీలన్నీ ఒక పక్కకు ఉన్నాయి అన్నమాట. ఇన్నర్స్ అవి ఇదిగోండి పిల్లల బట్టలు. ఇలా వీటికై కేటాయించేసి బట్టలు మడత పెడితే చాలా స్పీడ్గా అయిపోతాయండి. అలాగే మనకి మడత పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే నేను బట్టలు ఎంత స్పీడ్గా మడత పెట్టానో చెప్తానండి, చూపిస్తాను కూడా. వీడియో చూడండి వేటికై కేటాయించాను కదండి. ఫస్ట్ అయితే లుంగీలు మడత పెట్టేశానండి. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గానమాట. మీకు ఇక్కడ నేను ఒక విషయం అయితే చెప్తానండి. మనం బట్టలు ఎలా అయితే కట్టుకుంటామో ఉతికేటప్పుడు అలానే ఉతకాలి. ఆరేసేటప్పుడు అయితే తిరగేసి ఆరేసుకోవాలండి. ఎందుకంటే పై రంగు తగ్గిపోకుండా. అలాగే మడత పెట్టేటప్పుడు ఖచ్చితంగా తిరగేసుకుని మనం ఎలా అయితే కట్టుకుంటామో అలాగే తిరగేసి మడత పెట్టాలండి. ఇక్కడ శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే, బట్టలు మనం ఎటువైపు అయితే కట్టుకుంటామో అటే మడత పెట్టాలి అనేది శాస్త్రం చెప్తుంది. మనం ఏం చేస్తామంటే మనం చేసే పనికి శాస్త్రానికి లింక్ పెట్టకపోతే మనం ఏ పని కూడా సవ్యంగా చేయమండి. మనం మనుషులం కదా, అంత మూర్ఖులు అన్నమాట. అందుకని మనం చేసే ప్రతి పనిని కూడా శాస్త్రంతో ముడిపెట్టి ఉంటుందన్నమాట. అది ముఖ్యంగా మన హిందువులకి. మనం అలాగా ముడిపెట్టకపోతే మనం నిజంగానే ఏం పని సరిగ్గా చేయమండి. ఇది మీరు ఒప్పుకోకపోయినా ఇది నిజమన్నమాట. మన మనుష్య బుద్ధి అంత మూర్ఖత్వంగా ఉంటుంది. చూసారా ఎంత ఈజీగా మడత పెట్టేస్తానో బట్టలు. నాకైతే చాలా ఈజీ అనిపించిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. ఉంటాను, నెక్స్ట్ వీడియో కలుద్దాం.